హాయ్ 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 అండి, అందరికీ నమస్కారం. ఈసారి మేమైతే ఇంటికి వచ్చాం కదా. సో మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు, కానీ మేము ఇంటి దగ్గరే ఉన్నాము. అందుకే కార్తీక మాసం మొత్తం ఇక్కడే జరుగుతుందనమాట. ఇంకా ఈ కార్తీక మాసంలో త్రిమూర్తుల పూజ అనేది ఖచ్చితంగా చేసుకుంటారు కదా చాలామంది. సో ఈసారి మా ఇంట్లో కూడా త్రిమూర్తుల పూజ చేస్తున్నారనమాట. మా అక్క ప్రతి సంవత్సరం చేస్తుంది కార్తీక మాసంలో. ఈ సంవత్సరం కూడా చేయడం అయితే మొదలు పెట్టేసింది. ఇక్కడ మా సిరి అయితే పేట్లన్నిటిని రెడీ చేసి అంతా రెడీ చేసి పెడుతుంది అనమాట. అందరికంటే ఫస్ట్ స్నానం చేసి రెడీ అయిపోయి కూర్చుంది. అందుకనే తొందరగానే తనే అన్నిటిలోని ముందుకు వచ్చి కూర్చుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పేట్లు వాళ్ళమ్మ రెడీ చేసి ఇచ్చేస్తే ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా ముంతలకి పసుపులు బొట్టులు అన్నీ పెట్టేస్తుంది అనమాట. ముంతలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు కొబ్బరికాయలు కూడా పసుపు బొట్లు అన్నీ పెట్టేసి ఒక స్ట్రైట్గా ఒక లైన్లో అయితే పెట్టేసి అమర్చేసింది. మేమందరూ ఈ వంట పని చేసేసరికి మేము కూడా రెడీ అయిపోయాము. నేను కూడా మా పిల్లల్ని రెడీ చేసి ఇంకా పూజలోకి అయితే వచ్చేద్దామని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఈలోపు మా సిరి అన్ని పనులు చేసేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా అమర్చింది కదా. కలశాలు అయితే రెడీ చేసి పెట్టేసింది. ఈ త్రిమూర్తుల పూజలో ఖచ్చితంగా ఉండాల్సినవి మీ అందరికీ తెలిసిందే. త్రిమూర్తుల పూజ చేసుకునే వారికి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా ఈ పూజ అయితే స్టార్ట్ చేయడానికి మా అక్క వాళ్ళకి తెలిసిన అతన్ని ఒక అతన్ని అయితే తీసుకొచ్చి ఇంకా పూజను అయితే స్టార్ట్ చేయించింది అనమాట. అతను వచ్చాక మొత్తం ఇంక ఇదంతా సర్దేశారు. చూస్తున్నారు కదా బొమ్మల్ని ఎలాగా ప్రతిమల్ని ఎలాగా ప్రతిష్ఠించారో. ఇంకా ఇక్కడ వినాయకుల్ని కూడా ప్రతిష్ఠించారు. చూస్తున్నారు, కనిపించిందా మీకు? అండ్ ఇంకా ఇలా ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించేశారనమాట. మా సిరి అన్నిటిలోని ముందుంది ఈసారి. సో తనే వెలిగించేసింది సగం. ఇంకా ఉన్న సగం మా ఉదయ్ కూడా వెలిగించాడు అనమాట. మా బొబ్బుగోడు కూడా నేను వెలిగిస్తా అని చెప్పేసి వెళ్ళాడు. కానీ వెలిగించేసరికి మనం పడిపోతాం రా బాబు, మొత్తం మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళని ఉండరా అని చెప్పి పక్కకి తీసేసాము. అయినా సరే వాడు మాట వింటాడా? అస్సలు వినట్లేదు. అయినా సరే వాడు నచ్చిందే చేసుకుంటున్నారు. సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా వదిలేసాము. ఇంకేమంటాం చెప్పండి పిల్లల్ని? మీరేమంటారో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా నా ఛానల్లో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు త్రిమూర్తులు పూజ చేసుకున్నారో లేదో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఆ తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా ఊదొత్తులు, ఇంకా పళ్ళు, పలహారాలు, ప్రసాదాలు అన్నీ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, మెయిన్ త్రిమూర్తులకి తాంబూలాలు, అలాగే గంజాయి ధూపం, అలాగే చెలివిడి వడపప్పు అనేవి మెయిన్ అనమాట. అవి మాత్రం ఖచ్చితంగా ప్రసాదం కింద త్రిమూర్తుల వారికి ఉండాలి. ఇక్కడ గంజాయి ధూపం వేయడానికి మా ఉదయ్ దీపం నిప్పునైతే తయారు చేసి చూస్తున్నారు కదా అక్కడ కుందులు అయితే పెట్టారనమాట ధూపానికి. అది పుట్టమట్టితో చేసిన ప్రమిదులు అనమాట. ఆ ప్రమిదుల్లో అగ్గి వేసి అందులో గంజాయి వేస్తే అది పొగ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మాట. చాలా ఇష్టం స్వామివారికి. ఇక్కడ పూజకి కావాల్సిన సామాన్లన్నీ పెట్టేశారు. చూస్తున్నారు కదా, పువ్వులు, అక్షంతలు, పత్రులు, అలాగే ఇప్పుడేమో ప్రసాదాలు కూడా పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. మా అక్క బావ ఇద్దరు కూర్చొని స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా రిషి వాళ్ళ ఒళ్ళో కూర్చొని వాళ్ళతో పాటు పూజ అయితే చేశాడు. వాడు అయిపోయిన తర్వాత వాడికి నిద్ర వచ్చేసి ఇంకా పడుకుని పోయాడు. తర్వాత మా బొబ్బు కూడా వెళ్ళి కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశాడనమాట. అలాగే ఇద్దరు కూర్చొని ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళతో పాటు కూర్చొని పూజ అయితే చేశారు. నేను కూడా పక్కనే కూర్చొని పూజ అంతా వింటూ చూస్తూ ఉన్నానన్నమాట. సో మీరు చేసుకుంటే నిజంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా అగ్గి సరిపోలేదు, ధూపం ఇంకా వేయాల్సి వచ్చింది. సో అందుకే ధూపం అయితే వేస్తున్నారు. అగ్గినైతే మళ్ళీ రెడీ చేసుకొని తీసుకొని వచ్చారు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. సో ఇప్పుడైతే అందులో గంజాయిని అయితే వేసి ఆ ధూపాన్ని అయితే స్వామివారికి చూపించారనమాట. ఇప్పుడు చాలా ఘాటుగా వచ్చింది ఆ స్వామివారికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇతను చాలా బాగా మంత్రాలు కూడా బాగానే చదివారు. ఇంకా నాకు కూడా అనిపించింది నేను చదువుంటే బాగుండు కదా అని. ఎప్పుడు నేనే చదివేదాన్ని, కానీ ఒక 2 years నుంచి ఇతను ఇంటికి వస్తున్నారంట. సో వాళ్ళకి అతను బాగా ఎడిట్ అయ్యారు. సో
తనైతే తీసుకొని వచ్చి ఇంక ఈసారి పూజ అయితే చేయించారనమాట. సో చాలా బాగా అనిపించింది. పూజ కూడా చాలా అంటే చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా అయిపోయిందనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, మంచిగా పూజనైతే చేసుకున్నారు, చెయ్యినిచ్చారు కూడా మా పిల్లలైతే. నిజంగా మా పిల్లలకి పూజలు అంటే చాలా ఇష్టం, వాళ్ళు బాగా చేస్తారు, బాగా కోఆపరేట్ కూడా చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఊదెత్తి పుల్లలో ఏదో ఒకటి ఇచ్చేయాలన్నమాట. వాళ్ళు కూడా వెలిగిస్తూ తిప్పుతూ ఉంటారు. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కథనైతే చదవడం స్టార్ట్ చేశారనమాట. సో అందరూ శ్రద్ధగా వింటున్నారు, మేము కూడా శ్రద్ధగా వింటున్నాము. ఈ మధ్య మధ్యలో వీడియోలు తీస్తున్నాను ఏంటని చూస్తున్నారా? కొంచెం వీడియోలు తీయాలి కదండి, లేదంటే మీ అందరికీ ఎలా చూపించాలి నేను. అందుకే అప్పుడప్పుడు కొంచెం వీడియోలు అయితే తీస్తున్నాను అనమాట. సో మీ అందరికీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. తర్వాత కథ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే అయ్యవార్లకి ఇచ్చేశారు త్రిమూర్తుల పూజకి. సో మీ అందరికీ తెలుసు త్రిమూర్తుల పూజ ఎలా జరుపుకుంటారో, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఏమి నేను యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మంత్రాలు గట్రా. సో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ హారతి అయితే ఇచ్చేసిన తర్వాత మేము కూడా హారతి తీసుకున్నాము, చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే ఇలాగ హారతి ఇచ్చేసి వాటర్ చల్లిన తర్వాత అయ్యవార్లకి చూపించి ఇంకా మేము కూడా హారతి అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. పూజ కూడా చాలా బాగా చాలా బాగా అయిపోయింది, చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట. ఎందుకంటే మా పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టలేదు, అందుకే ప్రశాంతంగా అయిపోయింది నిజంగా. ఇక్కడ చూడండి అందరూ హారతి అయితే తీసుకున్నాము. అందరూ మా అత్తయ్య అందరూ కూర్చున్నారు, చూస్తున్నారు కదా. మా సిరి మాత్రం స్టార్టింగ్లో పూజ అన్నీ చేసింది, పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టింది, కానీ పూజ మాత్రం చేసుకోలేదు. ఎందుకంటే పడుకుంటూ పోయిందంటే దానికి టైం అయిపోయింది, 8 అయితే దాన్ని నిద్ర అయిపోతుంది. సో పడుకుండిపోయింది. ఇంకా పూజలో పెట్టిన ఈ కలశం మీద పెట్టిన ఈ కొబ్బరికాయలన్నిటినీ ఇంకా ప్రసాదం కింద కొబ్బరికాయలన్నీ కొట్టేసి అదే ప్రసాదం కింద అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ మా బొబ్బు కూడా అయితే ముంత పట్టుకొని రెడీ అయిపోయాడు కొబ్బరి నీళ్ళకి. అటు తాగింది లేదు, చేసింది లేదు, ముంత పట్టుకొని మాత్రం రెడీ అయిపోయాడు. చూస్తున్నారా? ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు, ఇచ్చిన తర్వాత అసలు తాగలేదనమాట వాడు. అట్లా ఉంటుందనమండి మా బొబ్బుతోటి. చూస్తున్నారు, వాడు కూడా కొబ్బరికాయలు కొట్టేస్తున్నాడు మాతో పాటు. ఇంకా కొబ్బరికాయలన్నిటినీ కొట్టిన వాటిని ఇంకే లోపలికి అయితే తీసుకొచ్చేసి ఇంకా ప్రసాదంలో చలివిడి, వడపప్పు, గంజాయి, అలాగే చిన్న కొబ్బరికాయ ముక్క అన్నిటినీ చిన్నవి యాడ్ చేసి ఇంకా ఈ తమలపాకులో చుట్టి ఇచ్చారనమాట ప్రసాదం కింద. అదైతే నేనైతే ఫస్ట్ తిన్నాను చాలాసార్లు, అంటే పూజ చేసుకున్నప్పుడు ప్రతిసారి తింటాము, ఖచ్చితంగా తినాలి కూడా. ఇంకా మా ఉదయ్ అయితే అస్సలు తినడానికి చాలా మొహమాట పడ్డాడు. ఎందుకంటే తమలపాకుతో తినడం ఏంటి అని చెప్పి, అందులో సెలివిడి వడపప్పు అంటే వాడికి ఏంటో అర్థం కావట్లే. సో ఏదో ఒకలా అయితే వాడి చేత తినిపించేశాను. తర్వాత ఇంకా మా ఉదయ్ మా బొబ్బు తెగ పొర్లు దండాలు పెట్టేశారు. సాష్టాంగ నమస్కారాలు అయితే పెట్టారు కూడా మా పిల్లలు కూడా, అందరం నేను కూడా పెట్టాము. తర్వాత మా అక్క బావ ఇద్దరు ఆశీర్వాదం తీసుకోమన్నారనమాట. మా అక్క ఆశీర్వాదం తీసుకుంది మా బావ దగ్గర. మా బావ అయితే లైఫ్లో గుర్తుండిపోతే ఇలాంటి తీ వీడియో తీ అని చెప్పేసి అన్నారు. ఇంక ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. లాస్ట్లో నేను మా ఉదయ్ కూడా హారతి అయితే తీసుకొని ఇచ్చేసి స్వామివారికి హారతి ఇచ్చి మేము కూడా హారతి అయితే తీసుకున్నాము, చూస్తున్నారు కదా. ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి కొంచెం మంచి వీడియోస్, అలాగే కొంచెం ట్రెడిషనల్గా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా